పరిశుద్ధాత్మ చేత నింపబడిన సంఘము ఎట్లాగా గైడెన్స్ చేయబడుతుంది, ఎట్లా నడుస్తుంది, ఈ యొక్క ఆత్మదేవుడు నడిపిస్తున్నప్పుడు ఎలా నడుచుకుంటుంది అని ఇక్కడ దేవుడు ఇదివరకే ఏమి చెప్పాడో దానిని కాకుండా వేరొకటి ఏ బోధకుడు చెప్పినను, దేవుడు ఇదివరకు ఏమి చెప్పాడో అది కాకుండా విశ్వాసి ఏది వినినను, ఏది ఎవరు చదివినను ఆత్మతో నింపబడిన స్థితి కాదు. దేవుడు ఇదివరకు ఏమి చెప్పాడో అదే బోధకుడు చెప్పాలా, అదే విశ్వాసి వినాలి, అదే అందరూ చదవాలి. అది ఆత్మ నింపుదల. దేవుడు చెప్పినది కాకుండా మరి ఏదైనానో వక్రీకరణ అయినను సరే నువ్వు చేస్తున్నావా, వింటున్నావా, అది ఆత్మతో నడిపింపుదల కాదు. అది అసత్యంలోనికి నిన్ను నడిపిస్తున్నాడు ఆ బోధకుడు. వక్రీకరణ లేకపోతే అక్కడ లేని మాటలు నువ్వు చదువుతున్నప్పుడు ఈ రీతిగా జరుగుతున్నది అంటే నువ్వు సర్వసత్యంలోనికి వెళ్ళటం లేదు సుమా. ఆత్మదేవుడు నిన్ను నడిపించట్లేదు. నువ్వు అనుకుంటున్నావు అంతే, నువ్వు అసత్యంలోనికి వెళ్ళిపోతున్నావు. ఇప్పుడు కూడా ఆత్మతో నింపబడిన సంఘము ఇది వెనకట దేవుడు ఏం చెప్పాడో ఆ సంగతులనే బోధిస్తాడు, ఆ సంగతులనే వింటాది, ఆ సంగతులనే చదువుతుంది ఆ సంఘం. అప్పుడు ఆత్మ చేత నింపబడిన సంఘముగా ఈ విషయమును బట్టి మనము గుర్తించాలి. ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపించిన ఓకే, ఆయన తనంతట తానే ఏమీ బోధింపగా, ఎవరంటే ఎవరి గురించి చెప్పబడుతుంది లెసన్? పరిశుద్ధాత్ముడు తానంతట తానే కూడా ఏమీ బోధించడంట. నేను అదే చెప్పాను. ఇప్పుడు ఇది వరకు తనకి ఏదైతే చెప్పబడి ఉన్నదో, బోధింపబడి ఉన్నదో అదే చెప్తాడంట ఆత్మదేవుడు. అదే చెప్పాలి సేవకుడు, అదే వినాల విశ్వాసం, అదే చదవాలి మనం అందరము కూడా. ఇది వరకు తానంతట తాను ఏమీ చెప్పక ఆత్మ నాకు ప్రేరేపించాలా లేదు. ఆత్మ ముందు దేవుడు చెప్పాల. ముందుగా చెప్పబడిన సంగతులే ఆత్మదేవుడు కూడా చెప్పుతాడని చెబుతున్నా. మీరు ఆ 3 వచనాలు చదివితే ఇవే ఉంటాయి. ఏది బోధించాలి, ఏది వినాలి, ఏది చదవాలి, ఇదివరకు చెప్పబడిన దేవుని మాటలే. అవే బోధించాలా, అవే మీరు వినాలా, అవే మనం అందరము చదవాలి.